ఎలా ఉన్నారు? చలో మరి ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హైదరాబాద్ లోని చింతల్. మాల్ చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయొద్దు, అస్సలు లేట్ చేసామా ఒప్పుకోరనమాట. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలెడతాం. మా ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంటది. అసలు మా గురించి చెప్పుకోవాలి అంటే మేము ఎంత పేదవాళ్ళమో అంత పేదవాళ్ళం. మేము ఎంత పేదవాళ్ళమో చెప్పాలంటేనే మాటలు రాలేట్లేదు, అంత పేదవాళ్ళం అనమాట. మీరందరూ పేదవాళ్ళా? మీరు పేదవాళ్ళు? అయ్యయ్యో, మాలాగే మీరు అందరూ పేదవాళ్ళు అనమాట. అసలు మేము ఎంత పేదవాళ్ళమో చెప్పాలి అంటే ఒక్క మాటలో మేము కళ్ళు పూసుకొని నిద్రపోతాం, అంత పేదవాళ్ళం. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. మేము కళ్ళు పూసుకొని నిద్రపోతాం, అంత పేదవాళ్ళం. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే అసలు నేను పుట్టినప్పుడు బట్టలు లేకుండానే పుట్టారంట, అంత పేదవాళ్ళే. అరే నీ ఈమెటి నవ్వుతుంది, ఈమె పేదది కాదా? నువ్వు పేదదానివా కాదా? పేదదాన్ని. నువ్వు పేదదానివే నా సిస్టర్. అయ్యయ్యో, మనం ఎంత పేదవాళ్ళం ఏంటో. నువ్వెంత పేదదానివి? నేను ఇంట్లో గోధుమ పిండి కూడా వాటర్ తోటి కలిపి అంత పేదదాన్ని. వాటర్తోనే గోధుమ పిండి కలుపుద్ది అంటే ఎంత పేదదో అబ్బా. ఈ పేదరికం పోదా, ఇంకా వస్తుందా? ఆమె మెల్లోని బోల్డ్ నెక్లెస్ వేసుకుందా, ఆమెమో నేను పేదదాన్ని అంటుంది. మేము ఎంత పేదవాళ్ళమో. నవ్వుతామేంటి? పేదవాళ్ళం అంటే సీరియస్ గా ఉండాలి. అయ్యో మొదలెట్టిందమ్మా. నేనేం పాపం చేశాను, నాకేంటి కష్టం వచ్చాయి. మనం పేదవాళ్ళమే కానీ బావగారు పేదవాళ్ళు కదా, బాగా రిచ్ కదా. బావాలు రిచ్చే, అందుకే కదా పట్టావు మరి. ఏం పేరు బావ పేరు? విజయ్ భాస్కర్. విజ్జు అంటావా లేకపోతే బాసి అంటావా? కన్నాని పిలుస్తా. విజయ్ భాస్కర్ లో నిక్ నేమ్ పెట్టమంటే విజ్జు అని పెట్టొచ్చు, బాసి అని పెట్టొచ్చు. ఈ కన్నా ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రభాస్ దగ్గర నుంచా? అంటే అందరు పిలుస్తారు ఇంట్లో, నేను డిఫరెంట్ గా పెట్టుకున్నా ముద్దు పేరు. అచ్చా, నీకు నువ్వు పెట్టుకున్నావు. అట్లుంటది మనతో. ముద్దు పేర్లు కూడా ఎవరి కాళ్ళు పెట్టుకునే లేదు. పేదరికం పెళ్ళాలు ఏది పెడితే అదే బాబో. ఇది కరెక్ట్ గా చెప్పావు. మేము పేదవాళ్ళం, చెప్పు గట్టిగా పేదవాళ్ళం అని. మేము పేదవాళ్ళమే. నేను పేదాన్నే అని చెప్తారా? ఏడుస్తూ కొంచెం ఎమోషన్. మేము చాలా పేదవాళ్ళం అండి. మెళ్ళో ఏమో దరదలు ఆడిచ్చేస్తుంది, నేనేమో బాగా. ఇవన్నీ చూసినాక పేదవాళ్ళంటే ఎవరు నమ్ముతారా? రోలు గోల్డ్ అంటారులే, నువ్వు చెప్పు. ఏడ దొరికింది సంతరా ఇదే? బావగారు ఎక్కడ దొరికారు? ఇక్కడే మా ఊరు పక్కనే. అలా చిటికెత్తే అలా దొరికేసాడా లేకపోతే ఏమైనా కష్టపడ్డావా? ఏం లేదు, జస్ట్ ఈజీగా దొరికిరు. ఒక కన్ను కొట్టగానే పడ్డాడు అంతే. 100%. ఓహో, పర్సెంటేజ్ కూడా కౌంట్ చేసింది. కన్ను కొడదాం ఇప్పుడు, ఎంత పర్సెంటేజ్ పడతాడా అన్నావు. 100% పడ్డాడు. ఏం చేస్తాడు కన్నా? బిజినెస్ మ్యాన్. అప్పుడప్పుడు ముంబై వెళ్తాడా? ముంబై దాకా ఏం లేదు, ఏపీ దాకా. వెళ్ళాలి కదా బిజినెస్ మ్యాన్ అప్పుడప్పుడు ముంబైకి. ఫ్యామిలీలు ఉంటే సెట్ అవ్వదు అట్లా. నీకు అర్థం కావట్లేదు సిస్టర్. ముంబై షహర్ కు అందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఘోరం జరిగి? 13 years కింద అలా పడ్డాడు. 100%. మళ్ళీ 100%. సరే, నువ్వు ఆయన కన్నా ఆయన నిన్నేమని పిలుస్తాడు? నన్ను బుజ్జి అని పిలుస్తాడు. బజ్జీలు బాగా చేస్తావేమో, అందుకే బుజ్జి అని పెట్టాడు పేరు. వేసేసాడు, బాగా వేసేసాడు. చేస్తూనే ఉంటాం ఇంట్లో. అది మరి అందుకే బజ్జీలు బాగా చేయకూడదు, అప్పుడు బుజ్జి అని పిలుస్తారు. వేరే వంటకు మార్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ట్రై చేస్తా. ఇంకేంది, అయిపోయింది బుజ్జి. సరే బుజ్జి, జాగ్రత్తగా విను. టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే, అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు, చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. ఫాస్ట్ గా చెప్పు. అంత స్పీడ్ గా మనం పేదవాళ్ళం కదా చెప్పాలి. మనం పేదవాళ్ళం చేస్తారు, గుర్తు పెట్టుకో. పేదవాళ్ళం అంటే ఏడుస్తాం కానీ ఇంత పెద్ద డైలాగులు కొట్టలేము కదా. ఏడు చిన్నదే చెప్పు. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు, చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. గ్యాప్ ఇవ్వండి కొంచెం. మరి అంత లాంగ్ చెప్తే ఎట్లా చెప్తారు? గ్యాప్ ఇవ్వాలా? గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గ్యాప్ ఇచ్చి చెప్తా చూడు. అయితే అంగుళూరు రెడీ చెప్పు. అసలు నువ్వు పేదాన్ని చెప్పమ్మా. అయితే అంగుళూరు నెక్స్ట్ మేము పేదవాళ్ళం చెప్పలేమమ్మా. నువ్వు క్రేజీ అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజీ అనుకోలేదు. అయితే అంగుళూరు చేద్దాం సింగళూరు. చేద్దాం సింగళూరు అంట. అసలు అనవసరంగా కన్నా గురించి గుర్తేసా. కన్నా గుర్తొస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో.
అంత ఐడియా లేదు. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు చేద్దాం తారుమారు తగ్గదు హుషారు చెప్పు ఒకసారి ధనంజన్. అంత స్పీడ్ మేము చెప్పలేము. మీరు అంటే యాంకరింగ్ చేసిన కాబట్టి మీకు వస్తుంది, మేము చేయం కదా. నేను పేదవాడిని అని చెప్పిన యాంకరింగ్ అంటది ఏంటంటే ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? చెప్పు. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు అయితే అంగళూరు లేకపోతే సింగళూరు, చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. ఇప్పుడు రెండు కలిపి చెప్పేడుస్తూ అయితే అంగళూరు లేకపోతే సింగళూరు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఆల్ రైట్, నేను చెప్పాను చాలా కాన్ఫిడెంట్ గా మా దుర్గాలక్ష్మి సిస్టర్ విరగదీస్తుందని నువ్వు విరగదీయాలి. ఓకే. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. ఇంకొకసారి చెప్పండి సార్. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. అయితే అంగుళూరు కాకపోతే సింగులూరు చేద్దాం తారుమారు తగ్గొద్దు హుషారు. నువ్వు బాగా చెప్పావంటే నువ్వు మాలా పేద రాలే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. నువ్వెంత పేదరాలువో చెప్పమ్మా, చెప్పు. అవును. అవునంట. అవును. ఓకే, తర్వాత ఎంత పేదరాలు? పెద్దన్నే. నువ్వు పేదదానివే. ఫస్ట్ పాయింట్ చెప్పు. బట్టలు నీళ్ళతోనే ఉతుకుతాను. బట్టలు నీళ్లతోనే ఉతుకుతున్నారంట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఫోన్ చెవి దగ్గర పెట్టే మాట్లాడతా. ఫోన్ చెప్పు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాం అంటే అర్థం చేసుకోండి. మేము ఎంత పేదవాళ్ళం. గుండెలు బాదుకొని చెప్పు అమ్మా. ఇదేంటి గుండెలు బాదుకోదు? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి బావగారు వేసేస్తారు? ఫ్యాబ్రికేషన్ సార్. ఫ్యాబ్రికేషన్. ఏం పేరు బావ పేరు? అచ్యుత్రావు. అచ్యుత్రావ్. కహాలవు? పెళ్లి చూపుల్లో. పెళ్లి చూపుల్లో ఫస్ట్ ఎవరు పడ్డారు? అంటే అంటే దుర్గాలక్ష్మి పడింది. దుర్గాలక్ష్మి పడింది. చూడగానే పడ్డావా? 2 నిమిషాలు ఏమైనా ఆగావా? ఇప్పటికి నేనే వదలను ఎక్కువ. వదలు. ఏ వదిలితే వేరే సిస్టర్ దగ్గరికి వెళ్తాడనా? అంతే, ఇంకా నాకే ఎక్కువ లవ్. నీకే మొత్తం. కొంచెం అన్న పక్కోళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వవా? వర్కౌట్ అవుతా సుభాష్. మొత్తం నీకే. తీసుకో తీసుకో, పండగ తీసుకో. ఎన్ని సంవత్సరాలు అయింది జైల్లో పెట్టి బావని? 11 years. 11 years. సో ఇంకా రిలీజ్ చేయవా? జైల్లోనే ఉంచుతావు? నీకే కావాలి కదా, ఉంచుతావులే. అసలు పెద్దాన్ని ఇంకేం చేస్తావులే. ఓకే సిస్టర్, రమాదేవి సిస్టర్. చెప్పండి బ్రదరు, పట్టలేకపోతున్నా నేనైతే. అందరికంటే పేద సిస్టర్ వచ్చిందమ్మా. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏడు వాళ్ళు తెలియకుండా అవుతున్నా నేను, అంత పేదదాన్ని అసలు. అయ్యో, ఏడితే నీళ్ళు వస్తున్నాయంట, నవ్వినా నీళ్ళు వస్తున్నాయంట, అంత పేదవాళ్ళం అంట. అంత పేదదాన్ని నేను. నడవడానికి కూడా చెప్పులేక కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నాం, అంత పేదలు. అయ్యో, చెప్పులు కాళ్ళకే తొడుక్కుంటుందంట, అంత పేదరాలంట బాబో. మిగతా వాళ్ళందరూ ఇంకో మాట చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా చెద్దరు కప్పుకునే వండుకుంటాం మేము. అయ్యో, అంత పేదవాళ్ళం మేము అస్సలు. మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. దేవుడా, ఎందుకు ఇంత ఎంత పేద? పేదరికాన్ని ఇచ్చాడు దేవుడు అసలు. అంతే సిస్టర్. చెప్తాను అంతే కదా, పేదరికం అంటేనే అది కదా. ఊరుకో సిస్టర్, ఈ కష్టాలు మన పేదవాళ్ళకే వస్తాయి, ఇలాంటి రిచ్ వాళ్ళకి రావు. మనం ఏం చేస్తాం? మనం పడుకోవాలంటే దుప్పడే కప్పుకోవాలి. వాళ్ళు ఏం కప్పుకుంటారో మాకు తెలదు కానీ మేమే దుప్పటి కప్పుకొని అనుకునేంత పేదోళ్ళం అమ్మ మేము. అయ్యో, రేపటి నుంచి అందరికీ చెప్పు. ఇందుకు బావ పేదోడు కాదు కదా, రిచ్చే కదా. అవుతుంది. ఏం చేస్తారు బావగారు? మార్కెటింగ్. మార్కెటింగ్. ఏమైందయ్యా? ఏం మార్కెటింగ్ చేస్తారు? నా గురించి చెప్పలేదా బాబుకి? ఉంటది మనతో. ఎక్కడ దొరికాడు? చింతన్. చింత బావేనా? అమ్మయ్య, చింతలు ఎవరిని అడిగినా బావా 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 అదే వస్తుంది. ఆయన చింతలు మంది చింతలేనా? నాది బోరబండ. బోరుబండ. చింతల నుంచి బోరుబండ ఎందుకు వచ్చాడు పొరపాటున? బ్రోకర్. అయ్యో, ఈ పెళ్లిళ్ళు పేరాయిలు ఉన్నారే, తీసుకొస్తారమ్మా. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఘోరం? 9 years. ఓకే, సూపర్. సో ఇంట్లో కోపం వస్తే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది? మా హస్బెండ్. పేదవాళ్ళం కదా, అంతేనమ్మా. వంట చేసేది ఎవరు? నేనే. నిజం చెప్పు, బావగారు కదా? లేదు, ఆయన చూస్తారనమాట. ఏం వేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అచ్చా, అక్కడి నుంచి చెప్తారా ఆయన? ఎంత వేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఉప్పు వేయి, ఇప్పుడు కారం వేయి, అట్లా చెప్తాడు. నేను మర్చిపోతున్నా, యూట్యూబ్ లో చూసి మరీ చెప్తాడు అనమాట. అయ్యో. ఇది ఇట్లే అట్లే అనేసి. అచ్చా, తినాలి కదా పాపం, బయట కూడా మంచి ఫుడ్ దొరకట్లేదు. నేను మంచిగా చేస్తానండి. నేను కాదన్నానా? ఫోన్ మంచిగా చేస్తావా చేయవని అడిగానా? మనం పేదవాళ్ళం కదా చేస్తారా? అంతే ఈజీగా టంగ్ టెస్ట్ చేస్తాను. నువ్వు నాలా పేదదానివే కదా, మరి ఈజీగా చెప్పాలి. నేను వాళ్ళకి ఇష్టం పెద్దగా ఇవ్వద్దు. అడుక్కునేవాడికి 66 కూరలు. అంతే అంతే. ఇంకా ఉంది.
తొడుక్కునేవాడికి 99 బెల్ట్లు, కడుక్కునేవాడికి కాలువ నిండా నీళ్లు. మీరు 3 చెప్పారేంటి? నువ్వు పెద్దాను కదా. పేదండి అంత పెద్ద గుర్తు పేదవాళ్ళం చేస్తున్నా. అమ్మా ఇంత పెద్ద నా వల్ల కాదు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రెడీ. అడుక్కునే వాళ్ళకి 66 కూరలు, ఆడుకునే వాడికి 66 కూరలు, తొడుక్కునే వాడికి 99 బెల్ట్లు, తొడుక్కునే వాడికి 99 బెల్ట్లు, కడుక్కునే వాడికి కాలువ నిండా నీళ్లు. కడుక్కునే వాడికి కాలువ నిండా నీళ్ళే. పేదవాళ్ళం కదా, కడుక్కోపోతే ఓకే. పేదోళ్ళం కదయ్యా, అన్ని గణం నీళ్లు ఉన్నాయి కదా. మొత్తం 3 కలిపి చెప్పు. రావట్లేదే. అడుక్కునేవాడి దగ్గర నుంచి. అడుక్కునే వాడికి 66 కూరలు, ఆ, తొడుక్కునే వాడికి 99 బెల్టులు, ఆ. కడుక్కునే వాడికి కాలువ నిండా నీళ్ళే. అబ్బా, లాస్ట్ లైన్ మాత్రం చాలా బాగా చెప్పింది. చప్పట్లు కొట్టండి. పేదవాళ్ళం అమ్మా, పట్టుకో. ఆల్ రైట్, చూసారు కదా మా ఫస్ట్ రౌండ్. మా వాళ్ళు ఇచ్చిన ఎదిరిపోయే ఎంటర్టైన్మెంట్. ఇదే ఆనందంలో ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మా నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు స్వాతి గారు, ఇటువైపు మేఘనా గారు. స్వాతి గారు గెస్ట్ చేస్తారు, మేఘనా గారు డ్రా చేస్తారు అనమాట. ఇక ఆట మొదలెడదాం. సో తెలుగు సినిమా టైటిలే చెప్తా, ఓకేనా? సో మ్యూజిక్ ఇవ్వండి స్వాతి గారికి. మ్యూజిక్ వస్తే ఇలా ఇలా అనండి. వచ్చిందా? సినిమా పేరు కొబ్బరి మట్ట. అదే ఫాస్ట్ వేసేస్తాం. అదేంటది? తాటికాయ వేసారు. తాడి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు. అచ్చా, కొబ్బరికాయ పైన చెట్టు ఉందా? చెట్టు పైన కొబ్బరికాయ ఉందో తెలియట్లేదు. చెప్పండి ఏంటో. రాబిట్స్. ర్యాబిట్ అంట. కాయ, అది ఒక కాయ. ఏం కాయో చెప్పండి. టమాటోస్. కాయ కాయ. గుమ్మడికాయ. ఆరెంజ్. తలకాయ. కొబ్బరికాయ. కొబ్బరి బోండం. కొబ్బరికాయ. కొబ్బరి చెట్టు. ఇగో పొయ్యిలో పెడతాం కదా, మంట వస్తుంది. కొబ్బరికాయ. కొబ్బరి ఆకులు. కొబ్బరి ఆకు. దాని తర్వాత కొబ్బరి ఆకు. కొబ్బరి చెట్టు. ఇంకా కొబ్బరి మట్ట. అదేనా? ఏంటి? అదే చెప్పు. కొబ్బరి మట్ట. అమ్మా మేఘనా సిస్టర్, అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇదేంటో అర్థం కావట్లా. ఇది మట్ట, ఇది కొబ్బరికాయ, ఇది మట్ట. మరి 3 అదేంటది? అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ? మన Try చేశాను వేరే అన్నమాట. ఊళ్ళోనా? ఇక్కడే. ఇది ఇది దీంట్లోంచి ఇలా ఎన్ని ఏంటి మట్లా? అంటే దానికి అర్థం అవుతుందని తనకి, అచ్చా. అందుకే మట్ట అట్లా. రైట్ ఆన్సర్. మా నెక్స్ట్ ఇప్పుడు బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు భవానీ గారు, ఇటువైపు అర్చన గారు. సో ఏం చేస్తారేంటో. భవానీ గారు, మీకు తెలుగు సినిమా టైటిలే అక్కడ గీస్తారు, బొమ్మలు చూసి చెప్పాలి. ఓకే, మ్యూజిక్ ఇవ్వండి. మ్యూజిక్ వస్తే అలా డాన్స్ చేయి. వస్తుందా? మరి భుజాలు ఊపరే పుష్పలాగా. అది ఓకే. తెలుగు సినిమా టైటిల్ అహనా పెళ్ళంట. ఏమేసేద్దాం అంత ఫాస్ట్ గా అందే వెళ్ళింది. అబ్బా బాసింగాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళి అమ్మా. చెప్పండి ఎవరు? ఓ మధ్యలో పెళ్ళి. అడుగు. అబ్బా నా భూతే నా భవిష్యత్. పెళ్లి పందిరి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. చుట్టాలు వేసింది మొత్తం. పంతులు గారేరి? ఆయన పంతులా? ఎలా చూపిస్తావా? చూపించు. పెళ్లి పందిరి. ఇంకా పెళ్లి. నేను హ్యాపీగా ఫీల్ అయితే పెళ్లి. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. పెళ్లి పెళ్లి పెళ్లి. పెళ్లి. నా పెళ్లి అంట. ఇందులో ఏమొచ్చింది?
ఏది పంతులు గారు ఏరి ఇక్కడండి. ఇది ఏంటి తోక ఏంటి కొంప తీసి అక్షంతలు వేస్తున్నారండి. అవునా, నేను ఇది పిలక అనుకున్నానే. పిల్లకైతే బ్యాక్ సైడ్ ఉంటుంది, చేతితో అక్షంతలు వేస్తున్నారు. అత్యంత ఆయన ఇటు చూస్తూ అటు అక్షంతలు వేస్తున్నాడు ఏంటి? జనాలను చూసుకుంటూ అక్షంతలు వేస్తున్నారు. జనాలను చూసుకుంటే ఇందులో ఎవరు పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి ఈయన కూతురు? పెళ్లి కొడుకు, ఈయన పెళ్లి కూతురు. జడ వేసుకుంది కదండి. అచ్చా జడది. ఇందులో నువ్వెక్కడున్నావు పెళ్లికి? ఇక్కడ ఉన్నాను. ఆమె ఎక్కడుంది భవానీ గారు? పక్కన ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ ఉన్నారు. నేను ఎందుకు, నేను రానమ్మా ఈ పెళ్లికి. మీరు కూడా ఉన్నారండి. భోజనాలు ఎక్కడ పెడుతున్నారు ఇంతకీ? ఇక్కడే. ఓకే అదండి. నా పెళ్ళి అంటే రైట్ ఆన్సర్. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్య బామల్లో నెక్స్ట్ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం చున్నీతో చుట్టే అనే ఆట. వినడానికి కొత్తగా ఉన్నా ఆడితే చాలా కిక్ ఉంటుంది అనమాట. ఎలా ఆడాలి ఏంటి అనేది మా వాళ్ళకి తెలుసు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నేను ఒక చున్నీ ఇస్తాను, దాన్ని చుట్టేసుకుంటూ వాళ్ళు ఎండ్ వరకు తీసుకెళ్తారు. 2 టీంలు ఆడతారు. ఏ టీం ఫాస్ట్ గా ఆడిందో ఆ టీం విన్ అవుతారు అనమాట. ఓకే, అర్థమైంది కదా? క్యాచ్ సిస్టర్. స్టార్ట్ అనగానే మొదలెట్టండి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. చుట్టేస్తుందమ్మా, చుట్టేందే. నువ్వు వేసుకో. ట్వంటీ సెకండ్స్ అయిపోయింది ఆల్రెడీ. సిస్టర్కి మ్యాచింగ్ వచ్చిందబ్బా. మ్యాచింగ్ మ్యాచింగ్ చేతులు అలాగే. బాంబే 45 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు ఫస్ట్ టీం మహేశ్వరి, శిరీష, సంగీత, పద్మావతి. మరి నెక్స్ట్ టీం ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చున్నీతో చుట్టే ఆట ఆడడానికి మా నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. యమున, రాధా, సంతోషి అండ్ పుష్పవల్లి. సో చేతులు పట్టుకున్నారా? ఓకే, గట్టిగా పట్టుకోండి. భావన పట్టుకున్నాడు, పట్టుకోవాలి. రెడీ? యమున గారు క్యాచ్ స్టార్ట్. అబ్బా, ఇంట్లో బావా మీరు ఆడాలి గేమ్. ఆడతారా? నాకు తెలుసు. చింతల్లో ఏ ఇంట్లో చూసినా ఇదే ఆట. ఆడే. అమ్మో, ఇంత ఫాస్ట్ గా అయిపోయిందా? సూపర్. 25 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు సెకండ్ టీం. ఓషివంగ్లో మనం ఆడాం చున్నీతో చుట్టే అనే ఆట. 2 టీంలో సెకండ్ టీం 25 సెకండ్స్ లో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచారు యమున, సంతోషి, రాధా అండ్ పుష్పవల్లి. కంగ్రాచులేషన్స్. చూసారు కదా మా చింతల్ సత్యభామలు అందించిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ దగ్గరికి వస్తాం. చూస్తూనే ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్య బామలు. బాయ్.